వెల్కమ్ టు డబుల్ స్టార్ మీడియా. నేను మీ ఆదినారాయణ. కొంతమంది కూటమి నాయకుల చుట్టూ వివాదాలు అల్లుకుంటున్నాయి. బాధితులు స్వయంగా వీడియో రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తనను ఇబ్బందులు పెడుతున్నాడని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ వీడియోలో ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్త తన ఆవేదన వ్యక్తం చేశారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు తను ఇబ్బందులు పెడుతూ తనపై కేసులు పెట్టాలని చూస్తున్నారు. చాలా ఇబ్బందులకు గురవుతున్నాను. గతంలో తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశాను. తిరువూరులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలవడానికి ఎన్నికల సమయంలో చాలా కష్టపడి పనిచేశాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మా సమస్యలు పరిష్కరించడం లేదు, మా సమస్యలు పరిష్కరించకపోగా మాపై కేసులు పెడుతున్నాడు, కేసులు పెట్టాలని పోలీసులను బెదిరిస్తున్నాడని తిరువూరి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక వీడియో రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేశాడు. మళ్ళీ ఇప్పుడు తిరుపతికి చెందిన జనసేన పార్టీ నాయకుడు, ఆ నియోజకవర్గం ఇన్ఛార్జి రాయల్ కిరణ్పై మరో మహిళ తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియో విడుదల చేసింది. తనను కిరణ్ రాయలు చాలా ఇబ్బందులు పెడుతున్నాడు, దాదాపు 1,20,00,000 వరకు నా దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పుడు ఇవ్వడం లేదు, డబ్బులు అడిగితే బెదిరిస్తున్నాడని ఆమె వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో ఆమె ఏం మాట్లాడింది అనేది ఒకసారి విందాం. తిరుపతికి చెందిన ఒక మహిళ. లైఫ్లో ఒకరు నమ్మి చాలా మోసపోయాను. 1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని చంపుతారని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30,00,000 నాకు బాండ్లు చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు. ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను బతకలేను, అప్పులు ఎక్కువైపోయాయి, పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అతను ఎవరు? కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. నేను చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లే ఈరోజు చనిపోతున్నాను. అలా ఒక మహిళ జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ వలన తను పూర్తిగా నష్టపోయాను, అప్పులు పాలయ్యాను, అప్పులు ఇచ్చిన వారంతా ఇప్పుడు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, వారికి అప్పులు కట్టలేకపోతున్నాను, కిరణ్ రాయల్ గారిని డబ్బులు అడిగితే బెదిరిస్తున్నాడు, పిల్లలను చంపేస్తామంటున్నాడు, ఇలా పలు రకాలుగా బెదిరిస్తుండడంతో ఆయన నేను ఏమి చేసుకోలేకపోతున్నాను కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను చనిపోయిన తర్వాత అయినా కిరణ్ రాయల్ నాకు బాకీ ఉన్న డబ్బులు ఇప్పించి నా పిల్లలకైనా అది ఇప్పించాలని ఆ మహిళ పేరు లక్ష్మి, ఆమె ఆ వీడియోలో కోరడం జరిగింది. ఇలా పలు వివాదాలలో కూటమి నాయకులు కొందరు ఇరుక్కుపోతున్నారు. అయితే కిరణ్ రాయల్ గారు కొన్ని ఆరోపణలు చేశారు. ఆమె ఆ వీడియో విడుదల చేసిన తర్వాత ఆమె అందరిలాంటి మహిళ కాదు, ఆమె మోసాలకు పాల్పడుతుంది, నేను ఆమెకు డబ్బులు చెల్లించాను, ఆమెపై చాలా చోట్ల కేసులున్నాయని కూడా ఒక మీడియాతో మాట్లాడారు. అలాగే ఆమె చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిస్తున్నారు, వైసీపీ నాయకులు నన్ను ఇబ్బంది పెట్టాలని మహిళ చేత మాట్లాడిస్తున్నారని కిరణ్ రాయల్ గారు ఆరోపణలు చేయడం జరిగింది వైసీపీ నాయకులపై. అది కూడా ఎవరు? తిరుపతిలో ఉన్న బొమ్మన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డిపై ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు వైసీపీ నాయకులు కూటమి నాయకులపై ఇలాంటి ప్రయోగాలు చేసే అవకాశం ఉంటుందా? ఒక్కసారి ఎవరైనా ఆలోచించండి. ఆయన ఒక మహిళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశాడు,
స్వయంగా ఆమె ఒక వీడియో విడుదల చేసింది. కానీ కిరణ్ రాయల్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే నా పైన ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇది కుదురుతుందా కుదరదా అనేది కూడా ఆయన ఆలోచించడం లేదు. మామూలుగా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలు ఎక్కువగా అధికార పార్టీ నాయకులకు పనిచేస్తాయి. ప్రతిపక్షాల నాయకులకు అధికారులు సహకరించరు. ఇది అందరికీ తెలుసు. కిరణ్ రాయల్కి కూడా ఈ విషయం తెలుసు. కానీ ఆయన అంటున్నది ఏంది, వైసీపీ నాయకులు కుట్ర చేస్తున్నారు, వాళ్ళు నా ఎంట్రుకు కూడా పీకలేరు, నన్నేం చేసుకోలేరు అని కిరణ్ రాయల్ గారు అంటున్నారు. అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం. ఆ కూటమిలో ఉన్న జనసేన పార్టీకి చెందిన తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ గారు. మరి అధికార పార్టీని కాదని అధికారులు ఎవరైనా ప్రతిపక్షానికి పనిచేస్తారా? ఇది కిరణ్ రాయల్ గారు కూడా ఆలోచించుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు ఆ పార్టీలకు చెందిన నాయకులను ప్రతిపక్షాలు ఏమీ చేయలేవు. కాకపోతే వాళ్ళు తప్పించుకోవడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. అయితే ఆ మహిళ తన అప్పుల బాధను తట్టుకోలేక పిల్లలను పోషించే శక్తి కూడా నా దగ్గర లేదు, అప్పులు వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, నేనేం చేయలేకపోతున్నాను, నేను డబ్బులు ఇచ్చిన ఆయన మాత్రం నన్ను బెదిరిస్తున్నాడు, పట్టించుకోవడం లేదు, ఏం చేసుకుంటావో చేసుకోపో అంటున్నాడు, నేనేం చేయాలి, ఇక నాకు సావే శరణ్యం, ఇంతకంటే నేనేం చేయలేను, నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, ఒకవేళ చనిపోతే ఆ డబ్బులు మా పిల్లలకు ఇప్పించాలని ఆమె ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. ఒక మహిళ బయటకు వచ్చి మాట్లాడుతుందంటే ఆమెకు ఏదైనా తీవ్రంగా నష్టం జరిగి ఉంటేనే మహిళ ధైర్యంగా బయటకు వస్తుంది. లేకుంటే మహిళలు బయటికి రావాలంటే అంత ఈజీ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అది కూడా అధికార పార్టీలో ఉన్న నాయకునిపై ఆరోపణలు చేయాలంటే చిన్న విషయం కాదు, చాలా ధైర్యం కావాలి. తను నిజంగా కిరణ్ రాయల్ గారికి డబ్బులు ఇవ్వకపోతే అంత ధైర్యంగా బయటకు వచ్చేది కాదు. అయితే ప్రస్తుతం అయితే ఈ వీడియో ఒక సంచలనంగా మారింది. జనసేన పార్టీ నాయకులు కూడా దీనిపై చర్చించుకుంటున్నారు, కిరణ్ రాయల్ గారు ఇలా చేశారా అని. అయితే కిరణ్ రాయల్పై జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారు, ఆయన ఏమైనా కిరణ్ రాయల్ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉంటుందా తెలియాల్సింది. మొత్తానికైతే కొంతమంది కూటమి నాయకుల చుట్టూ వివాదాలు అలుముకుంటున్నాయి. వీటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం కూడా స్పందించి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.